హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కొరమేను పికిల్ అండి. ఫిష్ పికిల్ ఏంటంటే కొరమేను అనే కాదు, మామూలుగా వైట్ ఫిషెస్తో అయినా సరే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కొరమేను యూస్ చేస్తే ఇందులో ముళ్ళులు అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఇచ్చేస్తే టేస్ట్ అనేది కూడా కొంచెం బాగుంటుందని జస్ట్ ఏదో. అండ్ వైట్ ఫిషెస్తో కూడా చేయొచ్చు. సో ఇదే ప్రొసీజర్ అండి దానికి కూడా. సో దానికి ముందుగా ఏంటంటే ప్రొసీజర్ కానీ పదార్థాలు కానీ చూసేసుకుందా వచ్చేయండి. దానికి ముందుగా మనం పెద్ద వెడల్పుగా ఉన్న పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. అంటే అంత ఆయిల్ వేసారేంటి అని అనుకోకండి, ఎందుకంటే ఫిష్ పికిల్ అన్నాక మా నార్మల్ పికిలకైనా సరే ఆయిల్ ఎక్కువే ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో ఏదైతే యూజ్ చేసుకుంటున్నారో అది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కేంత వరకు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫిషెస్ ఏవైతే బాగా స్లైసెస్గా కోసుకొని అందులో వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెడుతూ, అంటే తిప్పేటప్పుడు కూడా స్లోగా చూసుకొని తిప్పండి. ఇక్కడ మా అమ్మగారు చేస్తున్నారు పికిల్, అందుకనే ఇంకా నార్మల్గా షేర్ చేసుకోవాలనిపించి వీడియో షూట్ చేసుకున్నాను. సో చాలా బాగా వచ్చిందండి. అండ్ నేను ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ ఇంట్లో వాడుతున్నారు కాబట్టి చేశారు. దానికంటే ఇప్పుడు నార్మల్గా గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ లేకపోతే పచ్చళ్ళు పట్టుకునేది ఉంటుంది కదా, ఆయిల్ కానీ యూస్ చేసుకొని చేయండి. అండ్ అలాగే తిప్పేటప్పుడు చాలా స్లోగా తిప్పండి, మళ్ళీ విడిపోతే అంటే టేస్ట్ మారిద్ది అన్న కానీ బాగోదు. అంటే కొంచెం ముళ్ళులు ఏమైనా ఉన్నా సరే పచ్చళ్ళలో నార్మల్ గ్రేవీలో కూడా ఉంటాయని. సో చూసుకొని కొంచెం తిప్పేటప్పుడు అలా స్లోగా, మా అమ్మ ఎలా అయితే తిప్పుతున్నారో మా అమ్మగారు అలాగే తిప్పుకొని స్లోగా చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇందులో ఆయిల్ మళ్ళీ పట్టిందండి. సో అలాగే అంటే మనం సన్నగా ఎందుకు కోసుకోవాలంటే టేస్ట్ అనేది కూడా లోపల వరకు వెళ్ళాలి కాబట్టి మనకి పచ్చడి చేసే ప్రొసీజర్ మొత్తంలో ఏంటంటే ఇక్కడే మనకి లేట్ పట్టే టైం తీసుకునే టైం అన్నమాట. ఇక్కడే మనకి ప్రొసీజర్ అనేది టైం టేకింగ్ అనమాట. అంటే ఇది అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ కానీ అదంతా కూడా అంత టైం పట్టదు. ప్లస్ ఏంటంటే కొంతమంది బాగా డీప్ ఫ్రై చేసేసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు చూపిస్తున్న స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్లో తీసేసుకుంటే మనకి ఆ నెక్స్ట్ దాంట్లో సాల్ట్ కానీ కారం కానీ వెళ్ళడం అనేది ఈజీగా, అంటే ఆ టేస్ట్ అనేది వెళ్ళడం అనేది ఈజీగా ఉంటుంది. సో ఆ తర్వాత మిగతా పీసెస్ కూడా అంటే ఇలాగ 2 భాగాలుగా చేసుకోవాలి ఏదైనా సరే అలానే లేదండి. నాకు తెలిసి అది 1 కేజీ పైనే ఉంటుంది. సో ఆ సరిపోయినంత విధంగా మళ్ళీ రెండోసారి వేసాము అంతే. ఈ లోపల ఏంటంటే దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నెక్స్ట్ మసాలా, ఆల్రెడీ గరం మసాలా చేసింది మన ఛానల్లో ఉంది, ఒకసారి అది వెళ్ళి చూడండి. ఆ వేపేసుకున్నాక ఏంటంటే నెక్స్ట్ తీసేసి ఇందాక చూపించిన విధంగా ఫస్ట్ టైం వేపిన ముక్కలు ఎలా అయితే వేపారో అలాగే వేపేసుకొని పక్కకు పెట్టేసుకున్నాక అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే విధానం అవన్నీ మీకు తెలుసు కాబట్టి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎంత కావాలో మనకి గ్రేవీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోద్ది. సో అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 to 3 minutes అనేది దాంట్లో ఫ్రై చేసేసుకొని అంటే మగ్గబెట్టేసుకొని కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు కొంచెం అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టుగా పసుపు, కారం అండ్ చెప్పా కదా ధనియాల పౌడర్ కూడా కొంతమంది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు అండ్ రెగ్యులర్గా వాడతారు. సో దాన్ని బట్టి ధనియాల పౌడర్ ఒకవేళ ప్రిపేర్ చేసుకోలేకపోయినా సరే ఇప్పుడు దీనికి అయితే ధనియాల పౌడర్ వాడాలండి. ధనియాల పౌడర్ అండ్ నెక్స్ట్ వన్ గరం మసాలా అంటే హోమ్ మేడ్ గరం మసాలా అని చెప్పేసి మన వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇది కొంచెం అయిపోయాక కారం అనేది ఎంత వేసుకోవాలి అంటే మీకు ఇంట్లో ఎంతవరకు తింటారు, అది కూడా ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. సో పచ్చడి కారమే యూజ్ చేశారు ఇక్కడ. సో కారం వేసుకొని అండ్ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ సాల్ట్ వేసేసుకొని కొంచెం సేపు ఒక 5 to 10 minutes అనేది కొంచెం మగ్గబెట్టేసుకొని కొంచెం వాటర్ కూడా వేసారు, అంటే మిక్సీ జార్లో ఏదైతే వాటర్ ఉందో వాటర్ వేసారు.
వేసాక కొంచెం మగ్గ పెట్టేసుకున్నాక ఫ్రై చేసేసాక ఇందాక ఫ్రై చేసిన ఏవైతే ఫిషెస్ ముక్కలు ఉన్నాయో చేప ముక్కలు ఉన్నాయో అవన్నీ వేసేసి ఇప్పుడు మనకి మొత్తం కూడా అంటే ఆయిల్ అనేది కనిపించట్లేదు పైకి, ఎలాగంటే వాటర్ వేసింది అలాగే కనపడుతుంది కాబట్టి అది చాలా లో ఫ్లేమ్, ఇదంతా కూడా లో ఫ్లేమ్లో టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మెయిన్లీ అంటే కష్టమని అన్నాను కానీ టైం టేకింగ్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా లో ఫ్లేమ్లో కొంచెం కొంచెం కలుపుతా ఆ పైన నూనె అనేది పైకి కనిపిస్తుంది కదా, అలాగా ఆయిల్ వచ్చేంత వరకు కూడా వచ్చిన తర్వాత ఇంకో 5 to 10 minutes అనేది పెట్టేసుకొని అలాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ స్టేజ్లో అయితే ముక్కలేమి విడిపోవండి, ఎందుకంటే అప్పటికే ఇదైపోయింది. చూపిస్తున్నా కదా అలాగ ఆయిల్ చుట్టూరా అంచులు కనపడుతుంది కదా, అలాగే ఇదయ్యేంత వరకు కూడా మనం చాలా లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ ఉండాలన్నమాట. దీన్ని మూత అనేది పెట్టకూడదండి. సో పెట్టేసుకున్నాక అలాగ దాన్ని మనం ఏదైనా గ్లాస్ జార్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసేసుకోవడం. అంతే, అయిపోయింది టేస్టీ ఫిష్ పికిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.